తెలంగాణ ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటూ వెంకటరామారెడ్డి ఆలియాస్ దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ కంపెనీ ద్వారా ఇస్తున్న అవార్డ్స్ కనబడుతున్నాయి. తెలంగాణ ప్రజానికం ప్రజా సంఘాలన్నీ చాలా ఆవేదనతో ఉన్నారు. ఏం చేద్దాం, ఎలాంటి స్టెప్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా దిల్ రాజు గారు, మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి మీ ఇంటి సినిమాకు అవార్డు ప్రకటించుకుంటావు, అందులో కమిటీ ఉన్న మెంబర్స్కు అవార్డు ఇస్తావు. ఇది విరుద్ధం కాదా? ఎఫ్డీసీ నిబంధనలకు విరుద్ధం కాదా? మీరు అర్జెంటుగా మీరు అవార్డు చేసి మళ్ళీ కొత్తగా తెలంగాణ రాష్ట్ర బుద్ధిజీవులతోని, తెలంగాణ రాష్ట్ర మేధావులతోని, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళతోని మళ్ళీ గద్దర్ అవార్డ్స్ కమిటీ వేసి మళ్ళీ కొత్తగా అవార్డ్స్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ 2018లో ఒక సినిమా వచ్చింది సలాం హైదరాబాద్ అని. అందులో ఉత్సాహవంతమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు నిర్మాతలు పూర్తిగా తెలంగాణ భాషలో, పూర్తిగా తెలంగాణ కళాకారులతో, పూర్తిగా తెలంగాణ టెక్నీషియన్తో, పూర్తిగా తెలంగాణ ఆ వచ్చిన ఆతృతలో ఆనందములో అలా తీసిన సినిమా తీసి పక్కన పడేసిండ్రు. ఎక్కడో ఆంధ్ర మూడు సినిమాలను సెలెక్ట్ చేస్తావు. ఇక్కడ తెలంగాణ తెలంగాణకు సంస్కృతి ఉన్నది, దానికో చరిత్ర ఉన్నది. తెలంగాణ సినిమా ఎమర్జీ అయ్యి తెలంగాణ సినిమా డెవలప్ కావాలని కలలు కంటున్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నాం. నా పేరు పులి అమృత్, పేరు చెప్పుకోవడం మర్చిపోయాను. పులి అమృత్, నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ను. మిత్రులారా, ఈ తెలంగాణ ప్రజాధనాన్ని తన వ్యాపార స్వలాభం కోసం వాడుకుంటున్న దిల్ రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్గా తీసేసి కొత్త చైర్మన్ ఎన్నుకోవాలి. తర్వాత ఇంకో డిమాండ్ ఏంటంటే, తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ సినిమా చరిత్ర తెలియని వాళ్ళు ఈ జ్యూరీ కమిటీ చైర్మన్లు ఏంటిది?